రైట్, వెల్కమ్ బ్యాక్ టు సార్. మీ దగ్గర నేను వస్తాను. బిఫోర్ దట్ వైజాగ్ నుంచి మా కరెస్పాండెంట్ వాసు అందుబాటులో ఉన్నారు. వాసు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. వాసు, ఒకటి ప్రధానంగా చూస్తున్నాం మనం. ఒకవైపు ఓటు పర్సంటేజ్ పెరిగింది, ఇంకోవైపు ఎగ్జిట్ పోల్ ఇచ్చినటువంటి రిజల్ట్ తోటి అభ్యర్థుల్లో టెన్షన్ కూడా పెరిగింది, స్పష్టంగా కనిపిస్తోంది. మరికొద్ది గంటల్లో కౌంటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఇంతలో పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి అంశం ఒక దడ బుట్టిస్తోంది వాస్తవానికి. దానిపైన ఇప్పటికే సజ్జల కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో ఎట్లా ఉన్నాయి అక్కడ పరిస్థితులు, ఎట్లా ఉన్నాయి, ఏం చెప్తారు? ప్రధానంగా శ్రీకాంత్ మీరు అన్నట్టుగా మొత్తం కూడా రాజకీయాల అభ్యర్థులందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ దాడ పడుతుంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ విషయంలో ప్రభుత్వం ఫస్ట్ నుంచి కూడా పోరాటం చేస్తుంది. ఎందుకంటే ఈ పోస్టల్ బ్యాలెట్లు సీల్తో పాటు సంతకంతో పాటు సీల్ ఉండాలని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. హైకోర్టుకి వెళ్ళడం జరిగింది, సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. కాసేపటి క్రితం సజ్జలు కూడా ప్రకటించడం జరిగింది. అయినప్పుడు కూడా ఇక్కడ అభ్యర్థులు, వైసీపీ అభ్యర్థులు, ప్రధానంగా వైసీపీ అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు మరి చాలా సీట్లు వైసీపీ గెలవబోతుంది, వైసీపీ కూడా రాబోతుంది, మేమే అధికారం చేపట్టబోతున్నామని చెప్తున్నటువంటి పెద్దలు కానీ లేకపోతే సజ్జలు కానీ వీళ్ళందరూ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎందుకు భయపడుతున్నారని ప్రశ్న కూడా ప్రతిపక్షాలు ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్ మీదే మొత్తం కూడా చర్చ జరుగుతుంది. ఒక్కసారి చూసుకుంటే విశాఖలో కూడా చాలా ఎక్కువ పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. దాదాపు 23,000 వరకు 23,140 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. చాలా ఎక్కువ. విశాఖ పార్లమెంటు పరిధిలో 23,140 పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓట్లు అయితే 1,233 ఉన్నాయి. ఈ 23,140 కూడా దాదాపు 24 టేబుల్ కూడా అరేంజ్ చేస్తున్నారు. అన్ని కూడా పోస్టల్ బ్యాలెట్ కూడా ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుంది ఏయూ ఇంజనీరింగ్ కాలేజీకి ఇప్పటికే తరలించడం జరిగింది కూడా, అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రధానంగా రాజకీయంగా పరంగా గెలుపు ఓటములు పక్కన పెడితే ఈ పోస్టల్ బ్యాలెట్లు చాలా కీలకం కాబోతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా. వాసు, మీరు చెప్తున్న ప్రకారం రేపు పొద్దున గెలుపు ఓటములు డిసైడ్ అయిన తర్వాత ఈ పోస్టల్ బ్యాలెట్ అంశం ప్రధాన రాజకీయ అంశంగా మారే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈవెన్ మీరు చెప్పిన దాని ప్రకారం చూసినా కానీ, ఇందాక హరీష్ చెప్పిన విషయం కానీ, ఇందాక రామ్మోహన్ రావు గారు మాట్లాడినటువంటి విషయంలో కానీ, దీని విషయంలో అవసరమైతే కోర్టుకు వెళ్తా ఉన్నటువంటి ధోరణి కూడా కనిపిస్తుంది. ఒకవేళ గెలుపు ఓటములు డిసైడ్ అయినటువంటి ఫ్యాక్టర్ కనిపిస్తే, సో ఈ అంశాన్ని ఈ లైన్లో చూడొచ్చా మనం? తప్పకుండా 100%. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ గతంలో ఎప్పుడు కూడా ఎవరు పట్టించుకునేవాడు కాదు, ఎవరు కూడా ఉద్యోగులు కానీ లేకపోతే పోస్టల్ బ్యాలెట్ ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. కానీ ఈసారి పోస్టల్ బ్యాలెట్లు కూడా మామూలు పోలింగ్ లాగానే భారీ ఎత్తున వాళ్ళందరూ ఉద్యోగులందరూ పాల్గొనడం జరిగింది. ఒక దశలో ప్రతిపక్షం కూడా ఇదంతా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని చాలా ప్రచారం కూడా జరిగింది. అందువల్ల ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు అవ్వచ్చు లేకపోతే వైసీపీ పెద్దలు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా భయపడటానికి ప్రధాన కారణం అదే. చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే ఒక్క నియోజకవర్గంలో 3,000 ఓట్లు తగ్గకుండా ఉన్నాయి. ఈ 3,000 ఓట్లు కూడా చాలా కీలకం కాబోతున్నాయి. ఎందుకంటే ఒక 600, 700 ఓట్లు, 100 ఓట్లతో కూడా ఓడిపోయిన అభ్యర్థులు ఉన్నారు. విశాఖలో నార్త్ అయితే 600 ఓట్లతో ఓడిపోయిన గంట గెలిచిన పరిస్థితి కూడా ఉంది. గతంలో కూడా ఇదే విధంగా చాలా వివాదాలు కూడా జరిగినాయి. ఈ నేపథ్యంలో చాలా లీగల్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నేరలో దగ్గరలో ఓడిపోయేటువంటి అభ్యర్థులు అయితే ఆళ్ళవచ్చు ఇళ్ళవచ్చు. పోస్టల్ బ్యాలెట్ల విషయంపై అయితే తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా లీగల్గా వెళ్ళే అవకాశం ఉంది. ఇది రేపు పొద్దున రిజల్ట్తో ఇక్కడ ఆగిపోయే పరిస్థితి కనిపించట్లేదు. వాళ్ళు కానీ వీళ్ళు కానీ చాలా పంతానికి పోతున్నారు. ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈ సీల్ ఉండాలి, సీల్ లేకపోతే చెల్లదని, లేకపోతే సంతకం ఉంటే సరిపోద్దని వీళ్ళని మొత్తానికి రేపు పొద్దున అయితే ఇది చాలా పెద్ద వివాదం అయ్యేట్టుంది శ్రీకాంత్. ఎస్ వాసు గారు, అంటే నిజానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పోస్టల్ బ్యాలెట్ చూసుకుంటే కనుక 4,80,000 ఓట్లు ఈసారి బ్యాలెట్లో కనిపించాయి. సో గతంలో ఎప్పుడు ఇంత భారీ మొత్తంలో, ఇందాక మీరు చెప్పినట్టు పెద్దగా పోస్టల్ బ్యాలెట్లను పట్టించుకోరు, కౌంట్ 1-2 అవర్స్లో ఫినిష్ అయిపోతుంది. ఆ పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎంలకు వెళ్తూ ఉంటారు. బట్ ఇంత భారీ ఎత్తున ఓటింగ్ శాతం నమోదైందంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు, అట్ ది సేమ్ టైం ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంతవరకు వ్యతిరేకత చూపించారు అన్నటువంటి విధానం బాగా వినిపించింది. సో గ్రౌండ్లో వాట్ ఈస్ ద రియాలిటీ? మీ దగ్గర సమాచారం ఏమైనా ఉందా? వాస్తవానికి వాళ్ళు చెప్పేదే నిజం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు అవ్వచ్చు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వంతో చాలా పోరాటాలు చేశారు. వాళ్ళ ఆందోళనని అణిచివేశారు. విజయవాడలో చలో విజయవాడ ప్రకటిస్తే చాలా చెదురు చేసి వాళ్ళందరూ కూడా లాఠీ చార్జ్ చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళు చాలా మనసులో పెట్టుకుని చాలా ఉద్యోగులు చాలా ఉద్వేగానికి గురైన సంఘటనలు కూడా ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా తమ మీద దాడి చేసిన సంఘటనలు లేవు. జగన్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయారని ఉద్యోగులు చాలామంది కూడా ఆవేదన చేసే పరిస్థితి కనిపిస్తుంది.
కనిపిస్తుంది. మనం క్షేత్రస్థాయిలో ఒక్కసారి మనం పరిశీలిస్తే మాత్రం తప్పనిసరిగా ఈ పోస్టల్ బ్యాలెట్లు అనేవి 100కి 100% 90% ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడ్డాయని చెప్పొచ్చు. అందువల్ల ఇప్పుడు ఇంత యాగి చేయడానికి కూడా కారణం అదే. వైసీపీ ఎంత గోల్ చేయడానికి, ఇంత ఇబ్బంది పెడతాకి, కోర్టులకు వెళ్ళటానికి, సుప్రీంకోర్టు వరకు వెళ్ళటానికి కారణం కూడా ఇది. ఎట్టి పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్లు వ్యాలిడ్ కాకుండా ఎంతవరకు అడ్డుకోగలుగుతా అంతవరకు అడ్డుకోమని కూడా చెప్పడం జరిగింది. నిన్న మొన్న కూడా ఏజెంట్లతో మాట్లాడినటువంటి సజ్జన రామకృష్ణారెడ్డి కూడా ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ప్రతి బ్యాలెట్ కూడా అబ్జెక్ట్ చేయమంటున్నాడు ఆయన. ప్రతి బ్యాలెట్ కూడా మొత్తం క్షుణ్ణంగా పరిశీలించమని చెప్తున్నారు. ఇప్పుడు అసలు పోస్టల్ బ్యాలెట్ మీదే ప్రభుత్వం అయితే వైసీపీ అయితే ప్రధానంగా దీని మీదే దృష్టి పెడుతుంది. రేపొద్దున కూడా దీని మీదే చాలా కౌంటింగ్ సెంటర్లు వివాదాలు కూడా గొడవలు కూడా అయ్యే అవకాశం ఉంది. దానికి సిద్ధపడుతున్నారు కూడా శ్రీకాంత్. బట్ వాసు మీరు అన్నారు కౌంటింగ్ సెంటర్ గొడవలకి ప్రిపేర్ అవుతున్నారు, గొడవలు చేయడానికి సిద్ధమవుతున్నారు, ఇట్లాంటి బెదిరింపులు కూడా నడుస్తున్నాయి. దీనికి సంబంధించి డీజీపీ కూడా ఇప్పటికే ఒక కామెంట్ చేయడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా ఎవరైనా ప్రతిపక్షాలను కానీ లేదంటే అపోజిట్ వ్యక్తులను ఎవరినైనా బెదిరించే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళపైన రౌడీ షీట్లు తెరుస్తామంటూ కూడా చాలా హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. సో వాస్తవానికి గతంలో కూడా మనం చూసాం, మాచర్ల, పల్నాడు లాంటి ప్రాంతాల్లో జరిగినటువంటి ఒక భారీ దారుణమైనటువంటి సంఘటనలు, ఈవీఎంలు పగలగొడ్డాలు, ఇట్లాంటివన్నీ చూసాం. చాలా బాధాకరమైనటువంటి విషయాలు ప్రజాస్వామ్యంలో. బట్ ఇప్పటికే కొన్ని ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నుంచి కూడా ఈసీకి సమాచారం అందింది, గొడవలకు దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి. సో ఈ కామెంట్స్ని ఎట్లా చూడొచ్చు? ఓవైపు సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి, ఓవైపు బహిరంగంగా దాడులు జరగకుండా చూసుకోవాలి. ఇంటెలిజెన్స్ విభాగం ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉంది, ఎట్లాంటి యాక్షన్స్ తీసుకుంటోంది? ఎస్, పోలీస్ వ్యవస్థ పోలింగ్ తర్వాత చాలా అప్రమత్తంగా ఉంది. గతంలో కన్నా చాలా సీరియస్గా కూడా పోలీస్ యాక్షన్ కనబడబోతుంది. ఇందులో భాగంగా విశాఖ చూసుకుంటే పార్లమెంట్లో దాదాపు 91 సమస్యాత్మక గ్రామాలను గుర్తించే సమస్యాత్మక ప్రాంతాలని రేపు పోలింగ్ జరిగే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విశాఖ పార్లమెంట్ పరిధిలోనే 91 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అంటే ఈ ప్రాంతాల్లో ఏదో ఒక వివాదం జరగవచ్చు అని గుర్తించారు. దానికి సంబంధించి దాదాపు విశాఖ నగరంలోనే 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం ఇప్పుడు సాయంత్రం 4 గంటల నుంచే మొత్తం ఆ రూట్లో ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో అక్కడికి ఎవరిని కూడా అలౌ చేయట్లేదు, మీడియాను కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. రేపు పొద్దున పాస్ ఉంది కాబట్టి రేపే రండి అని చెప్తున్నారు. ఎవరిని కూడా వెళ్ళనిచ్చే పరిస్థితి కనిపించట్లేదు. వాహనాలు కూడా మళ్లించారు. అంటే చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎటువంటి వివాదం మొన్న పోలింగ్ రోజు జరిగినటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసు వ్యవస్థ చాలా పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. ఈ విషయంలో పోలీసులకు కూడా ఈసీ ఆదేశాలు కూడా చాలా సీరియస్గా ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే వివాదం చేసినట్టయితే తప్పనిసరిగా వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపండి, అక్కడికక్కడ సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. డీసీపీ నుంచి కూడా అందినటువంటి ఆదేశాల మేరకు పోలీసులు కూడా చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు. ఎవరిని పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఎటువంటి రికమెండేషన్లు అలౌ చేయట్లేదు. పోలీసులు కూడా ఇతర ప్రాంతాల నుంచి బెటాలియన్ వచ్చి విశాఖకి దాదాపు 137 పికెట్లింగ్ ఏర్పాటు చేశారు. దాదాపు 2 కంపెనీలు, కేంద్ర కంపెనీలు, భారీ కంపెనీలు కూడా తీసుకొచ్చారు. మొత్తం ఎక్కడికక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సాయంత్రం నుంచే పోలీసులు అదుపులోకి నగరాలని, ప్రాంతాలని, కౌంటింగ్ ప్రాంతాలను కూడా తీసుకుంటున్నారు. కౌంటింగ్ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రాంతాలను పోలీస్ అధీనంలోకి వెళ్ళిపోతున్నాయి. మొత్తం కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఎక్కడా కూడా ఎవరు ఎటువంటి ఆందోళన కానీ, నిరసనలు కానీ, లేకపోతే ఎటువంటి యాగి చేయటానికి పోలీసులు అయితే అంగీకరించే కనిపించట్లేదు. ఎవరవచ్చు, ఏ పార్టీ అయినా అవ్వచ్చు, వాళ్ళే అవ్వచ్చు, వీళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ విషయంలో పోలీసు అయితే చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారని చెప్పొచ్చు శ్రీకాంత్. థ్యాంక్ యూ.